హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం డైరెక్ట్గా మనం వెళ్దాము. సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఉదయకాల ఆరాధనలో అలాగే సాయంకాలం ఆరాధనలో ప్రభు మనతో ఉన్నందుకై దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రభు నామం బట్టి మీ అందరికీ మరొకసారి ఈ ఆరాధనలో మీకందరికీ ప్రత్యేకమైన ప్రభు నామం వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం ఇంకా వెళ్దాము. గత వారం ఒక వాక్యాన్ని మీకు చెప్పాను. దేని గురించి చెప్పాను గుర్తుందా? ఎవరికైనా ఉందా? గత ఆదివారం చెప్పాను కదా, ఒక వాక్యం గుర్తుకుందా? లేదంటే నేను చూడండి, ఆదికాండము ఉదయకాలం అడిగినప్పుడు చెప్పారు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 52వ వాక్యం మనం చూద్దాం. చదవండి. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. నాకు ఇక్కడ చూడండి, మొదటి వాడేమో గత వారం మనం చూసాము, మనష్షే అంటే మరచుట అని మనం గత వారం ధ్యానం చేసాము. ఈ వారము ఎఫ్రాయిము. మనం ఈ వాక్యాన్ని రెండంతల అభివృద్ధి. ఎఫ్రాయిం అంటే ఏంటి చెప్పండి? 200 అభివృద్ధి అనే మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు స్వామి. వాక్యంలో వెళ్ళబోతుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచి అన్ని విషయాలు మీరే మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఇక్కడ ఈ లేఖన భాగంలో ఈ ఎఫ్రాయిము ఎవరు పుట్టిన కొడుకు చెప్పండి? ఎవరు పుట్టిన కొడుకు? ఇందులో చూద్దాం. చూడండి, ఎఫ్రాయిం ఎవరు కొడుకు చెప్పండి? యోసేపుకు 2 కొడుకులు పుట్టారు. ఒక ఆయన పెద్ద కొడుకు పేరేమో మనష్షే, రెండో కొడుకు పేరేమో ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా చెప్పాను మీకు, ఏంటని చెప్పండి? అభివృద్ధి లేక రెండంతల అభివృద్ధి అనే అర్థానికి మనం సూచనగా ఉంటుంది. ఈ రెండంతల ఇతను అభివృద్ధి పొందాడు. జరగబోయే భవిష్యత్తు గురించి ఇతని యొక్క ప్రవచనాలు ఎఫ్రాయిం గురించి ఉన్నాయి. అలాగే దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే ఈ రెండంతల అభివృద్ధి ఈయన ఎవరు చెప్పండి? పెద్దోడా చిన్నోడా? చిన్నవాడు. ఇంటికి పెద్దవాడు కాదు, ఇంటికి చిన్నవాడు. ఆ రోజుల్లో ఇంటికి పెద్దవాడు చాలా ప్రాధాన్యత ఆ ఇంటికి చాలా ఉండేది. ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడు అనగా తను ఆ కుమారుడికి తరపున ఆ తండ్రి ఇచ్చే వారసత్వం ఏంటి చెప్పండి? చిన్నోడికి 1 వాట ఇస్తే పెద్దవాడికి 2 వాటలు ఇవ్వాలి, 2 అంతలా ఇవ్వాలి. ఆ రోజుల్లో ఉన్న సిద్ధాంతం. పాత నిబంధన గ్రంథంలో ఇంటికి ఎవరైతే పెద్ద కొడుకు ఉంటాడో అతనికి జ్యేష్ఠతో హక్కును ఇవ్వాలి. ఎందుకంటే మనం లేఖనాల్లో చూడొచ్చు, ఆ జ్యేష్ఠత హక్కును యోసేపుకు తండ్రి అయిన యాకోబు తన ఎవరు చెప్పండి? ఏశావు ఉన్నాడు కదా, అతను ఏమైనా చెప్పండి? అమ్మి వేస్తాడు. జ్యేష్ఠత హక్కుని అమ్మి వేస్తాడు. కానీ ఆ జ్యేష్ఠత హక్కు కొరకు తర్వాత కాలంలో చూస్తే తను ఎంతో పశ్చాత్తాపడతాడు. ఎంతగానో తన కోల్పోయిన ఆశీర్వాదాల విషయంలో ఎబ్రీకర్తగా అంటాడు. చూడండి, ఆశీర్వాదం రావడానికి ఎంతో ఏడుస్తాడు. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడండి. దేవుడు ఇచ్చిన సమయంలో ఆ ఆశీర్వాదం అతను పొందుకోలేకపోయాడు. ఆ సమయాన్ని దాటిపోయాక ఎంతో ఏడుస్తాడు. ఎబ్రీ కర్త పౌలు గారు రాసిన ఎబ్రీ పత్రిక చూడండి, 12వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతో హక్కును అమ్మి వేసిన భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక ఏమైనా చెప్పండి? విస్తరించబడను. ఆ ఆశీర్వాదం కొరకు ఏం చేశాడంటే చెప్పండి? ఆశీర్వాదము పొందుకోగలిగే అవకాశం ఉన్నప్పుడు ఇతను పొందుకోలేకపోయాడు.
చూడండి, తన ఆశీర్వాదం కొరకు ఎంతో కన్నీరు కార్చాడు తండ్రి దగ్గర. ఆది కాండంలో మనం చూస్తే 26-27 అధ్యాయాల మధ్యలో చూస్తే ఏశావు తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు కోల్పోయినప్పుడు ఆ ఆశీర్వాదం కొరకు ఏశావు చాలా కన్నీరు కారుస్తాడు, ఏడుస్తాడు. తండ్రి, నాకు ఒక్క ఆశీర్వాదమైనా లేదా, నాకు ఒక్క దీవెనైనా లేదా అని ఏశావు ఇస్సాకు దగ్గర చాలా ఏడుస్తాడు. మనకు కూడా ఈ రోజుల్లో కూడా చూడండి, ఆశీర్వదించబడాలంటే అందరికీ ఇష్టమే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే ఉంటుంది. ఆశీర్వాదం పొందుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి దేవుడు ఎఫ్రాయిమును అభివృద్ధి చేసినట్లుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేయునుగాక. దేవుడు రెండంతల మేలుతో కార్యం జరిగించునుగాక. ఎందుకంటే ఇప్పుడు యోసేపు గురించి మనం ధ్యానం చేస్తే, యోసేపు ఎక్కడైతే బాధ అనుభవించాడో, ఎక్కడ శ్రమ అనుభవించాడో, ఎక్కడైతే కష్టం అనుభవించాడో, ఎక్కడైతే అవమానం అనుభవించాడో, ఎక్కడ నిందలు అనుభవించాడో, ఎక్కడ అనేక సమస్యలు ఎదుర్కొన్నాడో, ఎక్కడైతే ఒంటరి వాడైపోయాడో, ఒక్కగానో అతని వ్యక్తి జీవితంలో మనం చూస్తే అక్కడే ఎక్కడైతే ఏ స్థలం బాధ, దుఃఖం, ఏడుపు, సమస్యలు, శ్రమలు ఎదుర్కొన్నాడో అదే స్థలంలో దేవుడు ఏం చేశాడంటే అభివృద్ధి కలగజేశాడు యోసేపును. హల్లెలూయా. అర్థమైంది నా మాట? ఏదంట, ఏ స్థలం అయితే నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అమ్మబడ్డాడు, అలాగే తను చేయని పాపానికి 3 సంవత్సరాలు దాదాపుగా బైబిల్ చరిత్ర కాదు 3 సంవత్సరాలు ఆ జైల్లో కూడా అనుభవించాడు చేయని పాపానికి యవనస్తుడుగా ఉన్నప్పుడు. చూడండి, ఎవరిని దేవుడు వర్ధుల చేస్తాడు, దేవుడు ఎవరిని అభివృద్ధి పరుస్తాడంటే ఎవరైతే పరిశుద్ధంగా జీవించే వారు ఉంటారో, ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో, దేవుడు ఇష్టాన్ని నెరవేరుస్తారో, దేవుడిని సంతోషపరుస్తారో, దేవుడు కొన్ని సమస్య ఆలస్యం కావచ్చు, కొన్ని రోజులు ఆలస్యం కావచ్చు, కొన్ని సంవత్సరాలు ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా వారిని అభివృద్ధి కలగజేస్తాడు. అర్థమవుతుందా? యోసేపును మనం చూస్తాం, ఆలస్యమైంది, సంవత్సరాలు గడిచాయి, 13 సంవత్సరాలు గడిచాయి. తర్వాత తన అభివృద్ధి చూస్తే అసలుకి అతని అన్నదమ్ముల్లో కానీ ఎవరు అంతగా అభివృద్ధి చెందినట్టుగా మనం లేఖనాల్లో చూడం. అంతగా అభివృద్ధి పొందుతాడు. మీరు చూడండి, ఆది కాండంలో మనం చూస్తే దేవుడు మొదట జ్యేష్ఠ కుమారుడు నాకు ఏమంటాడు, దేవుడు మొదట ప్రథమ కొడుకు నాకు ఏమంటాడు. కానీ మన బైబిల్లో చూస్తే ఆదాము అది అబ్రాహాము చూస్తే, అబ్రాహాము పెద్ద కొడుకు ఎవరు చెప్పండి? ఇస్మాయిల్. పెద్ద కొడుకు ఎవరు చెప్పండి? ఆగర్ కొడుకు పెద్ద కొడుకు ఇస్మాయిల్. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఇస్మాయిల్ ఎన్నుకోడు. ఎవరిని ఎన్నుకుంటాడు చెప్పండి? ఇస్సాకును ఎన్నుకుంటాడు. అలాగే మనం రెండో సంతానం చూద్దాం. ఇస్సాకు చూస్తే పెద్ద కొడుకు ఎవరు చెప్పండి? ఏశావును ఎన్నుకోలే దేవుడు, యాకోబును తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకుంటాడు రెండో వాడిని. మళ్ళీ అలాగే మనం చూస్తే యాకోబు పుట్టిన కుమారులు 12 మంది ఉంటారు. ఆ 10 మందిని పై ఉన్న వారిని వదిలేస్తాడు. 11వ కుమారుడైనా ఎవరు ఎన్నుకుంటాడు చెప్పండి? యోసేపుని ఎన్నుకుంటాడు. అలాగే యోసేపు కొడుకులో చూడండి, పెద్దవాడిని పక్కన పెడతాడు, చిన్నవాడైనా ఎఫ్రాయిం ఎన్నుకుంటాడు. అలాగే 4 కుటుంబాల వంశాలని కదా. 5వ వంశంలో చూస్తే గిద్యోను పెద్ద గోత్ర గత వారం మనం చూసాం. గిద్యోను ఎవరి గోత్రం నుంచి వచ్చాడంటే ఈ మనిషి గోత్రం నుంచి వస్తాడు. ఎవరి గోత్రం నుంచి చెప్పండి? కనిష్ట గోత్రం నుంచి దేవుడు ఎన్నుకుంటాడు. తర్వాత మనం చూస్తే దావీదు ఎంతమంది అన్నదమ్ములు చెప్పండి? 7 దావీదు కంటే పెద్దవాళ్ళు 7 ఉంటారు. ఆ 7 దేవుడు పక్కన వేసాడు. 8వ వాడైనా ఎవరు ఎన్నుకున్నాడు చెప్పండి? దావీదుని ఎన్నుకుంటాడు. చూడండి, దేవుని ఉద్దేశాలు ఏమో ఇలా కనబడతాయి మన బైబిల్లో మనం అంతా చూస్తే. అయితే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళ పెద్ద కుమారులుగా దేవుడు చేస్తాడు. వాళ్ళు చిన్నవాళ్ళుగా చిన్నవాడుగా పుట్టొచ్చు, కానీ తర్వాత యోసేపు మనం చూస్తే పెద్ద కుమారుడుగా దేవుడు హెచ్చిస్తాడు. చూడండి, ఆ మాట మీకు చూపియన్నా. ఇంటికి అతను చిన్నవాడే కావచ్చు, కానీ దేవుని లిస్టులో పరిశుద్ధంగా జీవించినాడు కాబట్టి పెద్దవారి కుమారుకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా యోసేపుకి దేవుడు ఇస్తాడు. చూద్దాం, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. వివరణ. ఇతడు ఏమైనాడు చెప్పండి? ఇతడు ఎవరు జ్యేష్ఠుడు చెప్పండి? రూబేను జ్యేష్ఠుడు. ఎవరికి? యాకోబు. పెద్ద కుమారుడు ఎవరు చెప్పండి? రూబేను. తన తండ్రి పరుపును అతని ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఎంత ఇవ్వడాడు చెప్పండి? కింద మాటలు రండి చూద్దాం. వంశావళిలో ఏదంటే యోసేపు ఏం చేయబడాడంట? జ్యేష్ఠుడు. ఏదంటే జ్యేష్ఠుడికి పెద్దవాడు. కానీ వరుసలో మనం చూస్తే రూబేను కంటే కూడా 11వ వాడు యోసేపుగా మనం చూడవచ్చు. కానీ దేవుని లెక్కలో ఏం చేయబడ్డాడు చెప్పండి?
జ్యేష్ఠుడికి రెండంతల ఆశీర్వాదం, రెండంతల దీవెన, రెండంతల అభివృద్ధి, రెండంతల క్షేమం. ఆ అన్నదమ్ములందరికంటే కూడా యోసేపును దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు మనం చూడగలిగితే వాక్యంలో. ఎందుకు ఆ కారణం వచ్చిందంటే తన ఇంటి వారి ద్వారా తృణీకరించబడ్డాడు, అన్నదమ్ములు తల్లిదండ్రుల ద్వారా ఆ పరిస్థితుల నుంచి బయటికి పంపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, గోతిలో పడ్డాడు. అలాగే దేశంలోకి వచ్చిన భయంకరమైన శ్రమలు, ఆ బానిసత్వం, అలాగే యజమాని ఇంట్లో నిందలు, అవమానాలు, చేయని పాపాలకు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇటు ఇంటి వారి ద్వారా ఇబ్బందులు పడ్డాడు, అలాగే దేశంలో చూస్తే కూడా యోసేపు భయంకరంగా శ్రమలు అనుభవించినట్టుగా మనం చూడగలుగుతాం. అంత అనుభవించిన యోసేపు జీవితంలో దేవుడు ఒక దినాన అభివృద్ధి కలగజేశాడు. వారి ఇంటి వారందరిలో కంటే కూడా యోసేపుని ఎక్కువగా హెచ్చించినట్టు ఇక్కడ చూడండి. యోసేపుని హెచ్చించిన మాట మనం చూస్తాం చూడండి. 2వ వచనం, యూదా తన సహోదరుల కంటే హెచ్చించిన వాడై అతని నుండి ప్రముఖుడు బయలుదేరి. అంటే ఈ వంశాలు చూస్తే యేసు ప్రభు గురించిన ప్రవచనాలు 2వ వచనంలో మనం చూస్తాం. 1వ వచనం చూస్తే యోసేపు గురించి మనకు రాయబడింది. ఆ రోజుల్లో ఆ జ్యేష్ఠుడు అంటే జ్యేష్ఠత హక్కు చాలా విలువైనదిగా ఉంటది. ఏమంటే చెప్పండి, జ్యేష్ఠత హక్కు ఆ 2 పాలు తండ్రి తన పిల్లలకి ఇవ్వాలి. ఆ వాక్యం మీరు చూపించారా? ద్వితీయోపదేశ కాండం ఒకసారి రండి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2 పాలు ఇవ్వాలి జ్యేష్ఠత కుమారుడికి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17వ వచనం. వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు జ్ఞాపకం చేసుకును. అమ్మాయి ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17వ వచనం చూడరా? అదేనా? చదువమ్మా. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసేను. అవునా? ఈ కాకపోతేమో 2వ వాడికి జ్యేష్ఠత హక్కు దేవుడు ఇస్తాడు. ఈ కాకపోతే ఇంకో వచనం ఉంటుంది అక్కడ, నేను చదివాను అయితే రిఫరెన్స్ తప్పు చెప్తుంటాను. అయితే రిఫరెన్స్ అయితే ఉంది. ద్వితీయోపదేశ కాండంలోనే ఈ లేఖనం మనం చూడగలుగుతాం. జ్యేష్ఠత హక్కును 2 అంతలుగా పెద్దవాడికి ఇవ్వాలి అనే మాట ద్వితీయోపదేశ కాండంలోనే ఉంటుంది. చూడండి 21వ అధ్యాయం 17వ వచనం. తప్పు చెప్పాను. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 17వ వచనం. ద్వేషించబడిన దాని కుమారుడికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వీడు వాని బల ప్రభావము కనుక అధికారము వీడిది. అంటే జ్యేష్ఠుడికి ఏమి ఇవ్వాలి చెప్పండి? 2 భాగాలు ఏమి ఇవ్వాలి చెప్పండి? రెట్టింపు భాగం ఇచ్చి, అంటే 2 అంతల భాగం ఇచ్చి జ్యేష్ఠుడికి ఇవ్వాలని దేవుని యొక్క లేఖనమే చెప్పబడుతుంది. అలాంటి జ్యేష్ఠుడికి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా? రూబేనికి ఇవ్వాలా? చూడండి, బైబిల్ చరిత్రకారులు మొత్తం చూసినా రూబేన్ అంత శపించబడిన జీవితం ఇంకే వంశం మనకు కనబడదు. రూబేన్ చరిత్రలో అతని కుటుంబం కానీ, అతని వంశం కానీ, అతని పిల్లలు కానీ, ఒక నాయకుడు కానీ, యాజకుడు కానీ, సేవకుడు కానీ, అలాగే ప్రవక్త కానీ, అలాగే రాజు కానీ ఎక్కడ కూడా రూబేన్ గోత్రం మనకు కనబడదు. కారణం ఏంటి అంటే ఎవరు బట్టి కోల్పడి చెప్పండి? తన పాపం చేయడం. ఎవరు పాపం చేశారు? ఇంకా మనం చదువుకున్న దినవృత్తాంత గ్రంథంలో తన తండ్రి చేసిన తన భార్యతో పాపం చేయడం ద్వారా తన తల్లి వరుసకు ఏమవుతుందో చెప్పండి? తల్లి ఆ వరుసతో పాపం చేసినందున ఆ పాపానికి వచ్చిన శిక్ష ఏంటిదంటే చెప్పండి? శాపం. తల్లి సొంత కన్న తండ్రి శాపం పెడతాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో చూడండి, కన్న తండ్రి ద్వారా వచ్చిన శాపం పలుకుతాడు తండ్రి. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయంలో రూబేనుకు ఆ శాపం జీవితాంతం ఉండిపోతుంది. 49 3వ వచనం చూడండి. ఏమన్నట? నీళ్ళ వల్ల సంచలుడవై పొందవు, దాని అపవిత్రము చేసేది. ఇక్కడ చూడండి,
తన శక్తి తన బలం ప్రథమ కుమారుడైనప్పటికీ తన తండ్రి ఆ చంచలమైన మనసులో చూస్తే అది శాపం పలుకుతున్నాడు అన్నమాట. ఎవరు చెప్పండి? కడుపున పుట్టిన ఆ తండ్రి ఆ కొడుకు చేసిన పాపాన్ని బట్టి, ఆ కొడుకు చేసిన తప్పిదాలను బట్టి, ఆ కొడుకు చేసిన అవిధేయకరమైన జీవితాన్ని బట్టి, అపవిత్రతను బట్టి ఏం చేశాడు చెప్పండి? ఆ తర్వాత వంశాలు, రూబేను వంశం మనకు ఎక్కడ కనపడదు చరిత్రలో, బైబిల్లో ఎక్కడ రూబేను గోత్రం నుంచి రాయబడదు. కారణం ఏంటంటే ఇది ఏం చెప్పండి? భయంకరమైన శాపంలో ఆ కుమారుడు ఆ శాపాన్ని పొందుకుంటాడు. ఇక్కడ చూడండి, అదే శాపము రెండంతల ఆశీర్వాదము ఎవరు కలిగిందంటే యోసేపు. ఎందుకంటే యోసేపు పరిశుద్ధంగా జీవించిన వాడు, పాపానికి దూరంగా పారిపోయిన వాడు, దేవునికి భయపడిన వాడు, దేవుని చిత్తాన్ని చేసిన వాడు, దేవుని సంతోషపరిచిన వాడు, దేవుని ఉద్దేశాలు చేసిన వాడు, దేవుని యొక్క ఆలోచన, ఆ ఇష్టాన్ని శ్రమలలో కూడా, కష్టాల్లో కూడా దేవుని వెంబడించిన వాడు ఎవరు చెప్పండి? యోసేపు. మీకు మాట చెప్తా, యోసేపు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. మీకు చెప్పాలన్నా, యోసేపు అనుకున్నట్టుగా తనకి ఏమొచ్చాయి? కళ్ళు వచ్చాయి, సింహాసనం వస్తానని చెప్పాడు. కానీ దేవుడు శ్రమల గురించి చూపేలే, కష్టాల గురించి చూపేలే, నిందల గురించి చూపేలే, అవమానాల గురించి చూపేలే యోసేపుకు. కానీ అనేక నిందలు, అవమానాలు భరించిన వ్యక్తికి, ఆ పాపం నుంచి దూరంగా పారిపోయిన వ్యక్తిని దేవుడు అంచెలుగా యోసేపును ఆశీర్వదించినట్టుగా మనకు కనబడుతుంది. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎవరిని దీవిస్తాడు అంటే పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో, పవిత్రంగా దేవుని వాక్యం ఎవరైతే అనుసరిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. మీకు ఒక సాక్ష్యం మీకు చెప్తాను. ఒక సేవకుడు ఎలా చెప్పాడు ఏంటంటే, ఒక సేవలో ఒక ప్రాంతానికి ఒక దైవజనుడు ఒక పరిచర్యకి వెళ్ళాడంట. ఆ పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఆ పరిచర్యలో వెళ్ళిన సమయంలో భయంకరంగా శ్రమలు, సమస్యలు, నిందలు, అవమానాలు ఆ భయంకరంగా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో వెళ్ళిపోయాయంట. అప్పుడు ఒక దైవజనుడు ఆ సేవకుడికి చెప్పాడు, అయ్యా, ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో, అవమానపరచబడ్డావో, ఏళన చేయబడ్డావో అదే స్థలంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడయ్యా అని చెప్పాడంట సేవకుడు. ఆ చెప్పినప్పుడు ఆ మాట నమ్మి కొద్ది దినాల్లోనే, ఒక కొద్ది నెలల్లోనే దేవుడు అతని సేవను రెట్టింపుతో దీవించడం మొదలు పెట్టాడంట. ఆ వాక్యం మీరు చూస్తారా? యెషయా గ్రంథము 46. సరే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏంటంటే దేవుని పిల్లలకి, పరిశుద్ధంగా జీవించే వారికి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? అవమానం వస్తుందా? మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు. నిందకు ప్రతిగా ఏంటంటే చెప్పండి, ఇక్కడ మంచి చక్కటి మాట ఉంది. నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా పొందు భాగము అనుభవించి సంతోషించదురు. వారు తమ దేశమందు రెట్టింపు భాగం కర్తలవుదురు, నిత్యానందము వారికి కలుగును. 7వ వచనంలో మనం చూస్తే ఏమొచ్చిందంటే చెప్పండి? అవమానం, నింద, బాధ, దుఃఖం, ఏడుపు, సంతోషం లేని జీవితం, కన్నీళ్లు, ఇవన్నీ కూడా దేవుడు ఒక రోజు చూసి అతని నిందకు, అతని అవమానకు, అతని సమస్యలకు, అతని కన్నీళ్లకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? రెట్టింపు ఆశీర్వాదాన్ని కలుగజేశాడు. ఎఫ్రాయిం అంటే ఏం చెప్పండి? ఆ కుమారుడు పెట్టిన పేరు అంటే రెండంతల అభివృద్ధి, రెట్టింపు ఆశీర్వాదం. అది యోసేపు కుమారుడు పెట్టాడు దేవుడు. ఎవరు పెట్టారు చెప్పండి? యోసేపు ఎఫ్రాయిం పుట్టినప్పుడు పేరు పెట్టిన పేరు. దాన్ని కొంత చూద్దాం. ఇర్మియా గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇర్మియా 31వ అధ్యాయంలో కూడా ఆ ఎఫ్రాయిం గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎఫ్రాయిం జీవితంలో దేవుడు అభివృద్ధి కలగజేశాడు, ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. తర్వాత కాలంలో కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాలు అయ్యాక బైబిల్ చరిత్రకారులో చూస్తే ఈ ఎఫ్రాయిం 10 గోత్రాలుగా విడిపోతుంది. 12 గోత్రాలు వచ్చి 10 గోత్రాలుగా ఎఫ్రాయిం గోత్రంగా పిలువబడుతుంది. అయితే ఈ 10 గోత్రాలు ఎప్పుడైతే విడిపోతుందో అప్పుడు చెరలోకి వెళ్ళిపోతుంది. చెరలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుని సన్నిధిలో బాగా పశ్చాత్తాపడతారు, కన్నీరు కారుస్తారు, ఏడుస్తున్నప్పుడు ప్రభు మాట్లాడతాడు. ఒకరోజు చూడండి, 31వ అధ్యాయం 18వ వచనం చూడండి. 16వ వాక్యం చూడండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొండుము, కన్నీరు విడిచితివి మానుము,
జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు 18వ వచనం చూడండి కింద మాట. నీవు నన్ను శిక్షించితివి, వాడికి అలవాటు కాని కోడెదెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల, నీవు నా ఏమడగల చెప్పండి, నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా. ఏంటంటే చెప్పండి, ఎఫ్రాయిం ఏం చేస్తుంది చెప్పండి? 10 గోత్రాలు ఏం చేస్తున్నాయంట? చెరలోకి వెళ్ళిపోయాక అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎవరు దేవుడు సమీపిస్తారు తెలుసా? ఎవరైతే కన్నీరు కావచ్చు వారు చేసిన తప్పిదాల విషయంలో, వారి పాపం విషయంలో, వారు దేవుడికి వ్యతిరేకమైన ప్రతి తప్పిదాలు అంగలారుస్తూ ఏడుస్తున్న వారికి దేవుడు సమీపిస్తాడు. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? దేవుడికి ఒకటే గుర్తుపెట్టుకోవాలా. ప్రార్థనలో కొంతమందికి ఏడుపు రాదు. నాకు ఏడుపు రావట్లేదన్నా, నాకు అసలు ప్రార్థనే రావట్లేదు అంటుంటారు కొంతమంది. ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఎవరికైతే సమీపిస్తాడో, ఎవరు దేవుడికి సమీపిస్తారో వారు వచ్చేది మొదటగా చెప్పాలన్నా పశ్చాత్తాపం వస్తుంది, ఏడుపు వస్తుంది. దేవుడి సన్నిధి అనుభవిస్తున్నప్పుడు, దేవుని ప్రసన్నత అనుభవిస్తున్నప్పుడు వారి తప్పిదాలు తెలుస్తాయి, వారి పొరపాటు తెలుస్తాయి, వారికి ఎక్కడెక్కడ తప్పు చేశారో అన్ని దేవుడు గుర్తు చేస్తాడు. అవి లోతైన కన్యలతో పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుడు అక్కడ అంటాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను అంటాడు దేవుడు. ఏం చెప్పండి? ఎవరైతే అంగలారుస్తారో తమ చేసిన తప్పిదాల విషయంలో, తమ పొరపాట్ల విషయంలో దేవునికి అవిధేయత సంఘానితో ఇక్కడ మాట్లాడతాడు. ఆ తప్పిదాల విషయంలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బాగా పశ్చాత్తాపడతారో ఒకటే గుర్తు చేస్తున్నాడు దేవుడు, ఈ అంగలార్పును వింటున్నాను అంటాడు. ఎవరు వింటాడంటే చెప్పండి, ఎవరు దేవుడు పట్టించుకుంటాడు? ఎవరు లోతైన పశ్చాత్తాపం కలిగిందో మీకు చెప్పాలా? యెషయా గ్రంథం చూడండి, 6వ అధ్యాయంలో మనం చూస్తే యెషయా ఒక ఉన్నతమైన దర్శనాన్ని చూస్తాడు. దేవుడు అతనికి సమీపిస్తాడు. అప్పుడు తనలో ఉన్న తప్పిదాలు తెలుస్తాయి, తనలో ఉన్న పొరపాటు తెలుస్తాయి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే దేవుని సన్నిధిలో బాగా ఏడుస్తుంటాడు. ఎవరు? యెషయా. అలాగే యాకోబును చూడండి, రాత్రి అంతా కూడా పెనుగులాడుతుంటాడు, కన్నీరు కారుస్తుంటాడు. ఎలా కన్నీరు కారుస్తావా యాకోబు అంటే, నీ పేరే పేరు అడిగితే నా పేరు యాకోబు అంటాడు. అక్కడ యాకోబు ఇంకో అధ్యాయం యెషయాలో చూస్తే యాకోబు రాత్రి అంతా ఏడుస్తుంటాడు, బ్రతిమాలుతుంటాడు, అంగలారుస్తుంటాడు. ఆ కన్నీటి ప్రార్థనలోనే తనకు ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు. చూడండి, దేవుడి సన్నిధి రాత్రంతా కూడా ఒక నరుడితో యాకోబు పోరాడినట్టుగా మనం లేఖనాల్లో చూడగలుగుతాం. దేవుడు అతను సమీపించినప్పుడు ఏమొచ్చింది చెప్పాలా? కన్నీరు వచ్చింది. దేవుడు అతను సమీపించినప్పుడు భయాలు కలుగుతాయి. ఒక వ్యక్తి చూడండి, దేవుడు ఒక వ్యక్తికి సమీపిస్తే భయాల నుంచి విడిపించబడతారు, సమస్యల నుంచి విడిపించబడతారు, ఆ కలుగుతున్న శోధన నుంచి విడిపించబడమే కాక, దేవుడు అతను సమీపించినప్పుడు అతనిలో ఉన్న పరిపాట్లు, అతను చేసిన తప్పిదాలన్నీ కూడా పశ్చాత్తాపడి ఆ లోపల ఉన్న పాపంతో శుద్ధి చేయబడి ఇప్పుడు చర్చ ఎలా ఉంది? చాలా ఎంత బాగుంది లోపలికి. అలాగే ఒక మనిషిలో దేవుడు ఆవరించబడితే లోపల అంతా కూడా దేవుడు తెల్లగా పరిశుద్ధంగా మారుస్తాడు. పవిత్రంగా దేవుడు మన హృదయాన్ని దేవుడికి ఒక మందిరంగా చేసుకుంటాడు. మందిరంగా చేసుకోవడం కాదు, వారిని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఎఫ్రాయిం గురించి మనం చూస్తే ఒక లోతైన పశ్చాత్తాపం, తన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, సమీపం వచ్చినప్పుడు లోతైన కన్నీరు, దుఃఖం, ఏడుపు, అంగలార్పు, ఎంతో ఏడుస్తుంటాడు ఎఫ్రాయిం. అక్కడ 10 గోత్రాలు మనం చూస్తే. అలాగే మన జీవితంలో నీకు దేవుడు సమీపించాలంటే, నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలంటే, నీ కన్నీరు తోడబడాలంటే, నీ రోగం అన్నా, నీ శ్రమ అన్నా, నీ సమస్య అన్నా, దేవుడు అనేక సమస్యల నుంచి నువ్వు వేడికి రావాలంటే నీలో ఏం కావాలని కోరుకుంటుంది చెప్పండి? ఒక లోతైన పశ్చాత్తాపం కోరుకుంటున్నాడు. దేవుడికి నాకు సమీపించడానికి ఒకటే గుర్తు ఏంటంటే, ఒక లోతైన పశ్చాత్తాపం వస్తుంది, హృదయం పగిలిపోద్ది. ఎప్పుడు రాని ఏడుపు కూడా కొంతమంది మనుషుల దగ్గర సమస్యలు చెప్పి ఎంతో ఏడుస్తారండి, చాలా మందిని చూశాను. కానీ దేవుడి దగ్గర ఏడ్చే వాళ్ళు ఎంతమంది? హృదయం ఎప్పుడు పగిలిందంటే, రోగాల కొరకు పలగదు, సమస్యల కొరకు ఏడుపు రాదు. కానీ నువ్వు చేసిన తప్పుల విషయంలో ఎవరైతే ఏడ్చి పశ్చాత్తాపడతారో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రభు కనికరిస్తాడు వారి మీద. ఎఫ్రాయిం ఏం చేస్తున్నాం మనం? ఇంకా కిందికి రండి, ఇంకేమంటాడు ఎఫ్రాయిం చూడండి, 20వ వచనం, 37వ వచనం, 20వ వచనం. ఇంకా చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ చూడండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. ఏం మాట్లాడుతుంది చెప్పండి? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. ఈరోజు నేను ఇష్టపడేవారు ఎవరు లేకపోవచ్చు, నేను నీ ఇష్టాన్ని ఎవరు చేయకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ చూడండి, దేవుడు ఏం మాట్లాడుతుంది చెప్పండి? ఈ రోజులో యవనస్తులు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ప్రేమించిన వాళ్ళు ఇష్టపడతారు. ఆ పురుషుడు ఇష్టపడ్డాడనుకో, స్త్రీ నేను ఈ మధ్యలో న్యూస్ చూశాను. ఈ అబ్బాయి ఏమో ఇష్టపడింది, అమ్మాయి ఏమో ఇష్టపడలేదు. ఇష్టపడకపోయే కదా ఈ అమ్మాయిని ఒక స్థలం గ్రామాన్ని పిలిచి ఆహ్వానించి అక్కడ చంపేస్తాడు. ఎందుకు? ఈయన ఇష్టపడ్డాడు, ఆమె ఇష్టపడలేదు. దాన్ని బట్టి ఏం చేశాడు? ఇష్టపడితే తనకు దొరకది, వేరే వాళ్ళు దక్కవద్దని అమ్మాయిని చంపేశాడు ఆ వ్యక్తి.
మాటలు ఎందుకు చెప్తున్నాడు చెప్పన్నా? ఇక్కడ దేవుడు నేను ఇష్టపడితే, నేను ఇష్టపడేవారు నీ బంధువులు లేకపోవచ్చు, నీ తోబుట్టులు లేకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న వారు ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు. నా దేవుడు అంటున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఇష్టపడేవారు ఎవరు లేకపోవచ్చు, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేకపోవచ్చు. ఇక్కడ అంటున్నాడు నాకు ఇష్టమైన కుమారుడా. ఎవరు పిలుస్తుంది ఎఫ్రాయిము? ఎవరు పిలుస్తుంది దేవుడు చెప్పండి? నాకు ఇష్టమైన కుమారుడా. ఇంకేమంటున్నాడు? అసలు ఎవరు ముద్దు పెట్టుకుంటే చెప్పండి, ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉండదు వాడిని ఏం చేస్తారు చెప్పండి? ముద్దు వస్తుంది. అంటే ముద్దు దేని గుర్తు అంటే ప్రేమ గుర్తు. అంటే ఈ ఎఫ్రాయిమును చాలా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు నన్ను ఎవరు ప్రేమించట్లేరు నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు ప్రేమించట్లేరు, నన్ను ఎవరు ఈ లోకం, నా బంధువులు, నా తోబుట్టులు నన్ను ప్రేమించలేదు అనుకుంటుంది, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మర్చిపోదు. ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ 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 అనవారు కూడా నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ ఎఫ్రాయిముతో అంటాడు నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. అంటే నిన్ను ఎవరు ప్రేమించలేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటే అక్కడ లేఖనాలు మనం చూడగలుగుతాం. చూడండి, ఎఫ్రాయిము చక్కటి మాటలు మనం చూస్తాం. మొదటి పాయింట్లో రెండంతల అభివృద్ధి అతను కలగడానికి గల కారణం ఏంటంటే తర్వాత కొన్నిసార్లు విశ్వాస జీవితంలో మనం తప్పులు చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు. మనం చేసిన పాపాల విషయంలో ఎంత లోతుగా పశ్చాత్తాపడతావో, ఏదైతే ఇంతవరకు నీకు దొరకలేదో రెట్టింపు ఆశీర్వాదం ప్రభు ఇస్తుండగాక. హల్లెలూయా. ఎఫ్రాయిముకి ఎప్పుడు అభివృద్ధి కలిగి చెప్పాలా? ఎఫ్రాయిం ఎప్పుడు అభివృద్ధి చేశాడు? యోసేపు ఆ దేశంలో ఎన్నో సమస్యలు అనుభవించాక ఎఫ్రాయిం పుడతాడు. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? రెండొంతుల అభివృద్ధి. ఏ దేశం అయితే యోసేపు అంటాడు నాకు ఏ దేశం అయితే బాధ కలిగిందో అదే దేశమందు, అదే స్థలమందు నన్ను ఏం చేశాడు దేవుడు? అభివృద్ధి కలగజేశాడు. అటువంటి అభివృద్ధి నువ్వు పొందుతున్న స్థలంలోనే, నువ్వు పొందుతున్న ఇరుకులోనే, నువ్వు పొందుతున్న ఇబ్బందుల్లోనే దేవుడే మిమ్మల్ని అభివృద్ధి కలగచేయుగాక. మొదటిది. రెండోది మనం చూడండి, యోబు గ్రంథం మనం చూద్దాం. యోబులో కూడా మనం చూస్తే యోబు గ్రంథం చూడండి, ఇంకోటి కూడా అలాగే ఉంటుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 42:10 చూడండి. రెండంతల మేలు గురించి మనం ఇంకో లేఖనం కూడా చూద్దాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏం చేసినప్పుడంట ప్రార్థన అనగా మీకు ఒక గుర్తు చెప్తాను. ఈ మధ్య నేను ఒక సాక్ష్యం విన్నాను. జీర దగ్గర ఒక సాక్ష్యం చెప్పాడు. ఏం సాక్ష్యం చెప్పాడంటే ఆయన ఏం సాక్ష్యం చెప్పాడు, వాళ్ళ సంఘంలో 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరట. ఒక 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే ఆ సంఘంలో అందరూ కొత్తగా వస్తున్న వాళ్ళందరూ కూడా దేవుడు పిల్లలు ఇస్తా వచ్చాట. ఆమెకు మాత్రం పిల్లలు లేరు. చాలా సీనియర్ సంఘంలో అయింది, ఎంతో సీనియారిటీ పెరిగింది, కానీ పిల్లలు లేకపోవడం వల్ల చాలా దుఃఖపడయ్యా, నా కొరకు చాలా గట్టిగా ప్రార్థన చేయ్యా, అందరూ పిల్లలు పుడుతున్నారు, మరి నాకు దేవుడు ఇవ్వట్లేడని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఆమెతో ప్రభు దైవజనుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, అయితే నీ కొరకు ప్రార్థన చేయగలుగుతాను. నువ్వేం చేయాలంటే ఈ 7 రోజులు సంఘంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, 7 రోజులు కఠినంగా ఉపవాసం ఉండు, ప్రభు పాదాలు పట్టుకో, దేవుడు అసలు ఎంతగా ఆ 7 రోజుల ఉపవాసం దేవుడు కార్యం చేస్తాడని సేవకుడు చెప్పాడట. ఎప్పుడైతే సేవకుడు చెప్పాడో ఇంటికి వెళ్ళొద్దాం మనం, చర్చిలో నుండి ఈ 7 రోజులు నీ సమస్య కొరకు, నీ దుఃఖం కొరకు, నీ అన్ని పరిస్థితుల కొరకు నువ్వు ప్రభు దగ్గర ఏడువమ్మా అని ప్రార్థన చేయమన్నప్పుడు ఆ 7 రోజులు చాలా కఠినంగా ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకొని ఏడిస్తే దేవుడు అద్భుతంగా డిసెంబర్లో కన్నీరు కార్చింది, ఫిబ్రవరిలో దేవుడు గర్భాన్ని ఇచ్చాడంట. అంటే ప్రార్థన ద్వారా ఏం చెప్పండి? అసాధ్యమైన కార్యం. ఆమె ప్రభు పాదాలు పట్టుకుంది, ఆమె ప్రభు కన్నీరు కార్చింది, ఆమె అనేక సంవత్సరాల సమస్యను ప్రభు విడిపించాడు. ఇలా యోబును మనం చూస్తే అనేక సంవత్సరాలు, దాదాపుగా బైబిల్ చరిత్రకారులు ఏమంటారంటే, నేను ఒకరోజు ఆ యోబు గురించి నేను అడిగాను, అయ్యా ఎన్ని సంవత్సరాలు యోబు ఆ శ్రమ, అన్ని కోల్పోవడం, నష్టం, శరీరంలో రోగం, అన్ని దుఃఖం, వేదన అనుభవించాడని నేను ఒక సేవకుని అడిగితే ఆయన అన్నాడు, అయ్యా కరెక్ట్ అయితే మన బైబిల్లో రాయబడలేదు, కానీ ఉంటే ఒక 5-6 సంవత్సరాలు కూడా ఉండొచ్చు యోబు శ్రమలలో. 7 సంవత్సరాలు అన్నారు దైవజనులు. కరెక్ట్గా మన బైబిల్లో చెప్పబడలేదు 5 సంవత్సరాలు అనేది. కానీ మనం లేఖనాలు చూస్తే అన్ని సంవత్సరాలు ఏమనుభవించాడు చెప్పండి? దుఃఖం, బాధ, రాత్రులు, నొప్పులు, ఎప్పుడు చచ్చిపోతారని ఈ యోబు గ్రంథం మనం చూస్తే అతను పడ్డ శ్రమలు, అతను పడ్డ దుఃఖం, అతను పడ్డ వేదన, అతను పడ్డ కన్నీళ్లు, అతను పడ్డ ఆ భయంకరమైన సమస్యలు, దేవుడిని విడిచిపెట్టిన బాధలు కూడా మనకు కనబడతాయి. అంతగా ఒక భక్తి కలిగిన వాడికి, ఒక మంచి ప్రార్థన పరుడుకు, పరిశుద్ధంగా జీవించిన వాడు కూడా ఏమొచ్చాయి చెప్పండి? ఏమొచ్చాయి? అన్ని కోల్పోయి. ఏం కోల్పోయాయి? పిల్లలను కోల్పోయాడు, ఆస్తులను కోల్పోయాడు, చివరికి తన శరీరంలో కూడా ఏమొచ్చాయి? రాత్రి మూలు రోగాలు వచ్చేసాయి. భక్తులకు వస్తాయంటే బైబిల్ చెప్తుంది, యోబుకు వచ్చాయి. అందుకే యాకోబు రాసిన పత్రిక అంటాడు చూడండి, ఒకసారి యోబు యొక్క శ్రమను చూశాడు చూడండి అంటాడు చూడండి. కొత్త నిబంధనలో మనం చూద్దాం ఒకసారి అండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి.
11వ వచనం. సహించిన వారిని ముందు 10వ వచనం చూడండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను ఏమనుభవించారంట? సంతోషమే అనుభవించాలి, ఆశీర్వాదాలు కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? శ్రమ అనుభవం. ఏమంటా? ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ఏ సహించాలా? ఈరోజు నీ శ్రమ కలిగిందా? నువ్వు సహించు. దేవుడు ఒక రోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు అనారోగ్యం వచ్చిందా? వ్యాధి కలిగిందా? సమస్యల్లో ఉన్నావా? సహించలేకపోతున్నావా? ప్రభు అంటున్నాడు, నీ సమస్యలు బట్టి కొంత సమయం, కొద్ది రోజులు సహించు. ఆ సహనం ఏం చేస్తుందంటే నీ శ్రమను దేవుడు ఒక రోజు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఏమంటు చూడ చదవండి. ఎవరు సహించారు? శ్రమలో సహించారు. శ్రమలో కొంతమంది దేవుని తిడతారు, సమస్యల్లో దేవుని కొంత తిడతారు, రోగాలు వచ్చినప్పుడు దేవుని తిడతారు, అవమానాలు వచ్చినప్పుడు దేవుని తిడతారు. తిట్టకుండా యోబును మనకి ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి యోబును చూడండి, యోబు పడ్డ శ్రమను చూడండి, యోబు పడ్డ ఆ కన్నీళ్లు, యోబు పడ్డ శ్రమలు, యోబు పడ్డ ఆ బాధలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని యాకోబు రాస్తూ ఏమంటాడు చూడండి కింద మాటలో. యోబు యొక్క సహనము వింటిరి, ఎంతో జాలియు కనికరము గలవాడని తెలుసు. ఇక్కడ చూడండి, యోబు ఏంటంట? ఒక సహనం. యోబు ఏ సహనం అనుభవించాడు? సంవత్సరాలు అనుభవించాడు సహనం, బాధ అనుభవించాడు, శరీరంలో రోగం అనుభవించాడు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తులను కోల్పోయాడు. అన్ని ఇచ్చిన యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని అన్నాడు. అంత మాట మనం అలాగెళ్తాం చూడండి. అన్ని ఏం బిల్కుల్ జీరో అయిపోయాడు. ఒక ధనవంతుడు, ఒక ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి, అతను ఒక రోజు మొత్తం ఏమీ లేకుండా దేవుడు చేశాడు యోబు విషయంలో. అయినా దేవుని యందు తన విశ్వాసం కోల్పోలేదు. అన్ని కోల్పోయినా దేవుని యందు పరిశుద్ధతను కోల్పోలేదు, ప్రార్థన జీవితం కోల్పోలేదు. దేవునితో రాత్రి మొగులు ఏడ్చాడంటే యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఎన్నో రాత్రులు యోబు ఏడ్చి, ప్రభువా తనకు జవాబు రాకపోయినా, ప్రార్థన జవాబు దేవుడు ఇవ్వకపోయినా, ఆలస్యం అవుతున్నా యోబు చాలా ప్రార్థన చేశాడు. అయినా ఒకరోజు దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకరోజు ఆయన బాధను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడే అతనికి ప్రత్యక్షమైనట్టుగా మనం 42 వచ్చాం. ఒకసారి రండి. అతను రెండంతల ఆశీర్వాదం ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. రెండంతల దీవెన కలగడానికి గల కారణం, యోబుకి రెండంతల అభివృద్ధి కలగడానికి కారణం అతని శ్రమలే, అతని సమస్యలే, అతని దుఃఖమే, అతని ఏడుపే ఒక దినాన రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టాయి. ఎవరిని దేవుడు అభివృద్ధి కలగజేస్తారంటే, కొన్నిసార్లు మనం శ్రమల్లో కూడా, ఆ అవమానాల్లో కూడా దేవుడు తిట్టకూడదండి. యోబు లాంటి భక్తుడికి వచ్చే నీకు నాకు రాకపోవడం ఏంటి? చూడండి 42 అధ్యాయంలో యోబు గ్రంథం చూడండి, 7వ వచనం చూడండి. యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలా సెలవిచ్చెను. 42 అది చదువుతున్నారా? 42:5 వచనం చూడండి. వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని. అంతకుముందు యోబు ఎలా ఉన్నాడు? చాలా భక్తులు అనుకున్నాడు, పరిశుద్ధంగా ఉన్న స్నేహితులు అనేవారు, నువ్వు భక్తులు అనుకున్నావా? నీ పాపాన్ని బట్టి నీ పిల్లలు చనిపోయారేమో, నీ పాపాన్ని బట్టి నీకు రోగాలు వచ్చాయేమో, నీ పాపాన్ని బట్టి నీకు అన్ని కోల్పోయామో, చివరికి నీ శరీరం రోగం వచ్చిన కారణం చెప్పాలా? నీ పాపని స్నేహితులు, 3 స్నేహితులు, ప్రాణ స్నేహితులు రాత్రి మొగులు ఏడిపించారు యోబును. అయినా ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఇప్పుడు దేవుడు చూసినప్పుడు ఏమైంది? కావున నన్ను నేను అసహ్యించుకొనుచున్నాను, ధూళిలోను బూడిదలోను పడి. ఎవరు చూసినప్పుడు అంత పశ్చాత్తాపం వచ్చింది? రోగం కొరకు ఏడుస్తున్నాడు ఇక్కడ యోబు. మీరు చెప్పాలి, యోబు రోగం కొరకు ఏడుస్తున్నాడా? దుఃఖాన్ని కొరకు ఏడుస్తున్నాడా? దేవుని ఎప్పుడైతే ప్రత్యక్షం చూస్తాడో, ప్రభువుని కన్నులారా యెహోవాను చూస్తున్నాడో, అతను చేసిన పొరపాటు అన్ని విషయాలు పశ్చాత్తాపడుతున్నాడు. రెండంతల ఆశీర్వాదం ఎవరికి ఇస్తారు చెప్పాలన్నా? రెండంతల దీవెన ఎవరికి ఇస్తారు చెప్పాలన్నా? మొదటగా నీరున్న పరిశుద్ధులు అనుకున్న యోబులో కూడా దేవుడు ప్రత్యక్షమైతే అతని లోపాలు కనబడ్డాయి, అతని తప్పిదాలు కనబడ్డాయి, అతను ఉన్న పాపాలు కూడా కనబడ్డాయి యోబులో. మరి అంత భక్తుల్లోనే కనబడితే నీలో నాలో కూడా ఖచ్చితంగా ఈ దేవుడు ప్రత్యక్షమైతే కనబడతాయి. ప్రభువా మాకు ప్రత్యక్షమవు. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షత కలిగిందో వెంటనే నీళ్ళు పశ్చాత్తాపం రావడే కాదు, రెండంతల ఆశీర్వాదం కూడా వస్తుంది. ఏవైతే కోల్పోయి, ఏదో దుఃఖం, ఇన్ని రోజులు జరగని కార్యాలు దేవుడు జరిగించునుగాక. యోబు జీవితంలో జరిగించాడు. అనేక సంవత్సరాలు బాధ అనిపించాడు, కానీ దాని తర్వాత రెండంతల ఆశీర్వాదం. ఇక్కడ చూడండి యోబు ఏం చేస్తాడు చెప్పండి. పశ్చాత్తాపడి బూడిదలో, ఆ రోజుల్లో యోబును మొదలుకొని యోనా గ్రంథం వరకు కూడా ఎక్కడ పశ్చాత్తాపడి చెప్పండి? బూడిద వేసుకొని పశ్చాత్తాపడేవారు ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు ఈ 10వ వచనంలో మనం చూస్తే ఏ స్నేహితులైతే అతన్ని బాధపరిచారో, ఏ స్నేహితులైతే అతను దుఃఖ పెట్టారో, ఏ స్నేహితులైతే అవమానపరిచారో, ఆ స్నేహితుల కొరకు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా?
వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పెట్టే బాధలు గుర్తు రావా అండి? వాళ్ళ అన్న మాటలు గుర్తు రావా? వాళ్ళు బాధ కలగజేసిన బాధలు గుర్తు రావా? ఎట్లా ప్రార్థన చేయగలుగుతాడు చెప్పండి? ఒక మంచి మేలు చేసిన వాడి కొరకు ప్రార్థన చేయమంటే చేస్తాము, కానీ గాయపరిచిన వాడిని, బాధ పెట్టిన వాడిని, సొంత స్నేహితులు భయంకరమైన మాటలు, యోబును పొడిచిన మాటలు మాట్లాడారు అని అంత అవమానపరిచిన ఆ యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? రెండో మాట మనం చూస్తున్నాం, చూడండి 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయనప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఎవరి కొరకు ప్రార్థన చేసినప్పుడు? స్నేహితులు క్షమించినప్పుడు, స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. నీ శ్రమ కొరకు ఇప్పుడు అతని శ్రమ కొరకు ప్రార్థన చేశాడా? స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడా? అప్పుడు మనకి ప్రభువా అసలు నేను ఏడుస్తుంటే వాళ్ళని బాధ పెట్టారా, వాళ్ళకే రోగం ఉంది, అసలు నన్ను పట్టించుకోకుండా నా బాధ చూడకుండా వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటావేంటి అని మనం అనేవారమేమో. కానీ యోబు ఏమంటున్నాడు చెప్పండి? యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, యోబు తన స్నేహితుల కొరకు మొరపెట్టినప్పుడు ఏం చేశాడు చెప్పండి? యోబు ఏం చేశాడు? యెహోవా అతని క్షేమస్థితి మరలా, అంతకుముందు ఎంత సంతోషం, ఆనందం, ఆ ఆరోగ్యం, క్షేమం అన్ని ఏం చేశాడు చెప్పండి? ఇంకా మరలా యెహోవా అతనికి దయచేసిను, మరియు యెహోవా పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసిన అన్నమాట మనం చదువుతున్నాం. ఎప్పుడు ఇచ్చాడు రెండవ చెప్పండి? అతనిలో ఒక లోతైన పశ్చాత్తాపం వచ్చింది. ఎంత నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ ఇన్ని రోజులు ఆగిపోయిన కార్యాలన్నీ కూడా ప్రభు జరిగిస్తాడు. యోబు జీవితంలో అనేక సంవత్సరాలు రాత్రులు ఏడిశాడు, ఒక దినాన్ని విడుదల చేశాడు. ఎప్పుడంటే దేవుని ప్రత్యక్ష చూశాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు అతను రోగాన్ని ముట్టాడు, కోల్పోయిన ఎన్ని ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, డబుల్ ఇచ్చాడు. ఒకటి ఇచ్చాడు, రెండు ఇచ్చాడా? డబుల్ ఇచ్చాడు. ఇచ్చిన ఆయనే తీసుకున్న ఆయన మళ్ళీ ఇచ్చాడు, 200 ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అలాగే ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. యోబు జీవితంలో చేసిన కార్యాలు దేవుడు ఈ జీవితంలో కూడా జరిగించును గాక. ఎలాగ ఎంత చెప్పండి? ఎఫ్రాయిములో 200 చూసాము, యోబులో కూడా మనం ఏం చూస్తున్నాం? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు 200. అలాగే ఈ లోకంలో నశించిపోయే ప్రజలు మన చుట్టూ ఉంటున్నారు. ఎంతో మంది మన సహోదరులు మన కొరకే ప్రార్థన చేసుకుగా ఇతరుల చుట్టూ ఎంతో రోగాలతో, వ్యాధులతో, ఈ కరోనా చేత భయంకరమైన బాధ అనుభవిస్తున్నవారు, వారి కొరకు మనం అందరం ప్రార్థన చేయదుముగాక. వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి? 200 ఆశీర్వాదం. మూడోది మనం చూద్దాం, చూడండి. ఆ మూడోది చెప్పేసి ముగిస్తే చూడండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. జకరియా 9వ అధ్యాయం 12వ వాక్యం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా నీ కోటను. మూడవది మనం ఏం చూస్తుంది చెప్పండి? 200 మేలు అనే మాట మనం చదువుతున్నాం. బంధకాలలో పడి ఉన్న వారులారా, బంధకాలలో పడి ఉండి కూడా, కట్టబడి కూడా, శ్రమలలో ఉండి కూడా దేవుని మీద ఏం చూస్తుంది చెప్పండి? నిరీక్షణ అనగా దేవుడు ఖచ్చితంగా ఈ బంధకాల నుంచి మమ్మల్ని ఒకరోజు దేవుడు బయటికి తీసుకొస్తాడు, ఈ శ్రమల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు, ఈ కన్నీళ్ళ నుంచి దేవుడు మమ్మల్ని తీసుకొస్తాడు, ఈ ఆపదల నుంచి, ఈ ఏడుస్తున్న పరిస్థితుల నుంచి. ఈ మాట ఇశ్రాయేలు యొక్క గోత్రాల గురించి, ఆ రోజులో చెరసాల్లోకి వెళ్ళిపోయిన ప్రజల గురించి మాట్లాడతాడు. వాళ్ళు బంధకాల్లో పడ్డారు, చెరసాల్లో, జైలు అనేక సంవత్సరాలు పడి ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటే వాగ్దానం ఇస్తున్నాడు, బంధకాలలో పడి ఉన్న వారులారా, కన్నీళ్ళలో ఉన్న వారులారా, ఏడుపులో ఉన్న వారులారా ఏమంటుంది చెప్పండి? నిరీక్షణ గలవారులారా మీ కోట అనగా, దాని గుర్తు ఏంటంటే కోట అనగా ఇశ్రాయేలు, యెరూషలేము ఆ ప్రాంతానికి గుర్తుగా ఉంటుంది. యెరూషలేము దావీదు ఒక మాట అంటాడు, నాకు యెహోవా నా కోట, నా కొండ అంటాడు. ఏమంటాడు? నా కోట. కోట దేనికి సాదృశ్యంగా దావీదు అన్న మాటలు మనం చూసుకుంటే, కోట శత్రువు నుంచి కాపుదల కలగజేసేదిగా ఉంటుంది. ఏదేంటి చెప్పండి? శత్రువు లోపలికి ప్రవేశించకుండా, శత్రువు అపాయం కలగ చేయకుండా, శత్రువు చెరువు తప్పించేది, కాపాడేది ఏంటంటే కోట. అదే దాన్ని మనం దేవుడు చూస్తున్నామంటే దేవుని కాపుదలకు చూస్తున్నాం. ఏం చెప్పండి? అంతకుముందు వారికి కాపుదల లేదు, అంతకుముందు కన్నీరు ఏడుపే ఉంది. ఈ సంవత్సరంలో ఈ కరోనా నుంచి ప్రభువే మనల్ని కాపాడును గాక. ప్రభు ఈ కోట అయ్యాక దేవుని ఆశ్రయిస్తాం. దేవుని ఇక్కడ చూడండి, ఆ కోట ఏమని చెప్పండి? నిరీక్షణ కావాలి. నిరీక్షణ గురించి 2 మాటలు మీకు చెప్తా చూడండి. యోబు గ్రంథం ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాం చూడండి. నిరీక్షణ అనగా దేని గురించి చెప్పబడింది? ఆ నిరీక్షణ విశ్వాసము అనుది నిరీక్షించువాడి యొక్క ఏంటంటే విశ్వాసం అన్నది ఏంటి చెప్పండి? నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. అవి అదృశ్యం అంటే ఏంటి? కనబడనియా?
కనబడని, అప్పటి వరకు లేని, అప్పటి వరకు జరగని, ఏదైతే నువ్వు జరగదనుకుంటున్నావో, ఏదైతే కాదనుకుంటున్నావో అది ఉన్నాయని నమ్మితే దేవుడు జరిగిస్తాడు. అర్థమవుతున్న మాట? ఏదైతే జరగదనుకుంటున్నావో, ఏదైతే కార్యం కాదనుకుంటున్నావో నీ విశ్వాసాన్ని బట్టి, నీ నిరీక్షణ బట్టి దేవుడు జయించును గాక. ఒక రోజంట ఒక దైవజనుడి గురించి చెప్తాను. పాల్ యాంగ్షో గారు, ఆ దైవజనుడు సేవ కొత్త దినాల్లో ఒక 50-60 సంవత్సరాల క్రింద గురించి చెప్తున్నాను. ఆయన సేవకు వచ్చిన కొద్ది దినాలు, ఇప్పుడు ఆయనకి 80 సంవత్సరాల పైన ఉన్నాయి దైవజనుడికి. ఆయన సేవకు వచ్చిన దినాల్లో కనీసం ఒక కుర్చీ కానీ, ఒక సైకిల్ కానీ, ఒక బల్ల కానీ ఏమీ లేని పరిస్థితులు ఉన్నాయంట. ఆ సమయంలో ఒక వాక్యం ఆయన దర్శిస్తే ఆ వాక్యం అతను పట్టుకొని, ప్రభువా నాకు ఏమవుతున్న సైకిల్ కొరకై నీకు వందనాలు, నాకు ఏమవుతున్న ఆ బల్ల కొరకై నీకు వందనాలు, తనకు ఏవైతే కావాలనో ఆ సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు నాకు ఇస్తున్నాడని నమ్మి సంఘంలో చెప్పాడంట. ఎక్కడ చెప్పాడు చెప్పండి? సంఘంలో చెప్పాడు. అప్పట్లో 50 సంవత్సరాల క్రితం సైకిల్ చాలా కష్టమైంది కాబట్టి ఆ సంఘానికి వెళ్ళినప్పుడు సంఘ ప్రజల మధ్య, విశ్వాసం మధ్యలో చెప్పినట్ట, దేవుడు నాకు సైకిల్ ఇవ్వబోతున్నాడు, దేవుడు నాకు బల్ల ఇవ్వబోతున్నాడు, తనకు ఏవైతే కొరతలు ఉన్నాయో అన్ని కూడా సంఘంలో చెప్పాడట. విశ్వాసం అంతా ఈ పాస్టర్కి ఏమీ లేవు, అప్పుడే ఉన్నాయని ఎలాగ నమ్ముతున్నాడు అని ఆ విశ్వాసాన్ని బట్టి ఆ కొంతమంది యవనస్తులు వచ్చి, అతను రూమ్లో ఉన్నాడు, పాస్టర్ గారు ఇందా చర్చిలో మీరు అవన్నీ ఉన్నాయని చెప్పారు కదా, ఇచ్చారని చెప్పారు కదా, ఒకసారి మాకు ఇంట్లో మాకు చూపెట్టి పాస్టర్ గారు అన్నారంట. ఎవరు? యవనస్తులు. ఆ చర్చిలో ఉన్న యవనస్తులు వచ్చి ఆ పాస్టర్ దగ్గర లేవు కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఎగతాళిగా మాట్లాడి, పాస్టర్ గారు మాకు ఇంతలో మీకు సైకిల్ ఉందన్నారు, బల్ల అన్నారు, ఏదో సంఘంలో చెప్పారు కదా, అవన్నీ మాకు చూపించండి అంటే అప్పుడు అన్నాడంట, అయ్యా నువ్వు తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉన్నావా అన్నాడంట. తల్లి గర్భంలో ఎన్ని నెలలు? 9 కనబడిందా? కొడుక బిడ్డ కనబడిందా అంటే 9 నెలలు మాసాలు, 9-10 మాసాలు అయ్యాకనే కదా బయటకు వచ్చేది. అలాగే నేను గర్భం ధరించాను, విశ్వాసం ద్వారా నేను గర్భం ధరించాను కాబట్టి నా విశ్వాసానికి దేవుడు ఒకసారి కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఎట్లా తల్లి గర్భంలో ఒక 9-10 మాసాలు ఉన్నావో ఆ మాసాలు బయటకు వచ్చాక నిన్ను చూశారు, అలాగే నా విశ్వాసాన్ని కూడా ఒక రోజు నేను చూడబోతున్నాను, దేవుడు నా జీవితంలో చేయబోతున్నాడని ఎప్పుడైతే విశ్వాసంతో ఆ మాట పలికాడో వెంటనే దేవుడు వాళ్ళు ఎగతాళి చేశారు. కానీ తర్వాత కొద్ది దినాల్లో దేవుడు ఏదైతే ఈ ప్రార్థన చేశాడో, విశ్వాసం ఇచ్చాడో, దేవుడు అద్భుత కార్యం ఆ పాలనించే వారి విషయంలో చేసిండు. నిరీక్షణ అంటే ఏంటిది? ఇంకా అప్పటికి జరగలే, అప్పటికి ఇంకా ఈ కంటి ముందు కనబడలేదు, ఏదైతే ఇవ్వలేదు నీకు ఇవ్వాలనుకుంటున్నా ఇంకా జరగట్లేదు, ఆలస్యం అవుతుంది, రోజులు గడుస్తున్నాయి. కానీ ఏదంట? నిరీక్షణ అనగా విశ్వాసం ఉంచుతున్నావు. అదృశ్యమైన కనబడిన వాటి మీద, ఇవ్వని వాటి మీద ఏం చేస్తాం చెప్పండి? విశ్వాసం ఉంచుతున్నావు. ఈ విషయంలో ఇక్కడ మీకు చెప్పవలసింది ఏంటంటే, ఏదైతే దేవుడు ఇప్పటి వరకు నీ జీవితాలు ఇవ్వలేదో ఇంకా నిరీక్షణ ఎవరి మీద పెట్టమంటున్నాడు? విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అంటాడు భక్తుడు. కాబట్టి మాటలు ఎందుకు చేస్తున్నట్టే, నిరీక్షణ విశ్వాసం ఏంటంటే అదృశ్యమైన వాటిని దేవుడు ఏదైతే నీకు ఆలస్యం చేస్తున్నాడో, దేవుడు ఏదైతే నీకు ఇవ్వలేకపోతున్నాడో ఇంకా విశ్వాసం ప్రభు మీద పెట్టు. ఆ విశ్వాసాన్ని దేవుడు ఒక రోజు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నిరీక్షణ కలవారు ఏమంటారు చెప్పండి? బంధకాలంలో ఉండి కూడా, ఏడుపులో ఉండి కూడా వాళ్ళు ఎవరి మీద విశ్వాసం పెడుతున్నారు? దాని జకర్యా మనం ఒకసారి చూద్దాం రండి. బంధకాలంలో ఉండి కూడా నిరీక్షణ గలవారులారా, జకర్యా పుస్తకం 9వ అధ్యాయం. నిరీక్షణ గలవారులారా ప్రవేశించండి, రెండంతల మేలు మీకు ఏం చేస్తాడు? రెండంతల మేలు చేయబోతున్నాడు దేవుడు. ఈరోజు నీ శ్రమ, ఈరోజు నీ దుఃఖం, ఈరోజు నీ ఏడుపు, ఈరోజు నీ సమస్యలు ఏవైతే జరగలేవు అనుకుంటున్నావో, ఏదైతే కాలేవు అనుకుంటున్నావో, దేవుడు ఏదైతే ఆలస్యం చేస్తున్నాడో నీ విశ్వాసాన్ని బట్టి ఒకరోజు అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఎవరు మీద విశ్వాసం ఉంచాలా? నువ్వు అనుకున్న సమయంలో దేవుడు చేయకపోవచ్చు, కానీ ఆలస్యమైన దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతాడు. హల్లెలూయా. పాలించే విషయంలో కాదు, నీ విషయంలో నా విషయంలో దేవుడు అద్భుత కార్యం చేయుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. 3 మాటలు చూసాం. మొదటి మాట ఏం చూస్తున్నాం అంటే ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అనగా ఏంటి చెప్పండి? అభివృద్ధి. ఏం అభివృద్ధి? రెండంతల అభివృద్ధి. రెండంతల అభివృద్ధి ఏం చేశాడు చెప్పండి? రెండంతల అభివృద్ధి దేవుడు కలగజేశాడు. అలాగే మనం చూస్తే రెండంతల అభివృద్ధి కలగజేశాడు కదా. ఆ అభివృద్ధి ఎలాగొచ్చినాడు చెప్పండి? యోసేపుకి బాధ కలిగిన దేశం, దుఃఖం, అవమానం, నిందలు ఎక్కడైతే కలిగాయో అక్కడే దేవుడు ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడు చెప్పండి? అభివృద్ధి కలగజేశాడు. వర్ధులు ఏ స్థలం అయితే నీకు బాధ కలుగుతుందో, ఏ స్థలంలో అయితే నువ్వు నిరాశ పడుతున్నావో, ఏ స్థలంలో అయితే, ఏ ఇంట్లో అయితే నువ్వు బాధ అనుభవిస్తున్నావు, ఒక దేవుడు పట్ల కార్యం జరిగిన ఒకరోజు నువ్వు సంతోషించే దినం రాబోతుంది. హల్లెలూయా. నువ్వు ఆనందించే దినం దేవుడు కార్యం చేయబోతున్నాడు నీ విశ్వాసం ద్వారా. రెండవది నీ పరిశుద్ధత. ఎఫ్రాయిం ఏం చేశాడు చెప్పండి? దేవుడు సమీపించినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఒక లోతైన పశ్చాత్తాపం. ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపడతావు, అది తొందరగా కార్యం చేయబోతాడు దేవుడు.
ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. దేవుడికి అవి దగ్గర ఎక్కడ తప్పులు ఉన్నాయో, పొరపాట్లు ఉన్నాయో అవి ప్రభు దగ్గర కన్నీళ్లు కాస్తే నీకు ఆగిపోయిన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎవరి దగ్గర కన్నీళ్లు కాస్తాడు చెప్పండి? ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ఎఫ్రాయిం అలా పశ్చాత్తాపడు. ఎఫ్రాయింతో దేవుడు అంటాడు, నువ్వు నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడు. ఎంత ప్రేమతో మాట్లాడతారు చూడండి. ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తు మాత్రం పెట్టుకో. మొదటి మనం చూస్తున్నాం. రెండవది మనం చూస్తే యోబు యొక్క సహనం చూడండి. యోబు యొక్క ఆ శ్రమలు యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకొని అంటాడు, మీ కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకో. యోబు కలిగిన రోగాలు, యోబు కలిగిన అన్ని కోల్పోయిన పరిస్థితులు, యోబు అన్ని నష్టాలు పోయినా దేవుడు విడిచిపెట్టలేదు. యోబు ఏమన్నా చెప్పాలా? ఒకవేళ నన్ను ఆయన చంపినా కూడా, ఆ మాట చూస్తారా? యోబు నన్ను దేవుడు చంపినా కూడా నేను ఆయన విడిచిపెట్టను అంటాడు. ఆ మాట చూడండి ఒకసారి, మీకు బైబిల్ చూపిస్తాను. ఒకవేళ నన్ను చంపినా, నేను అడిగిన దేవుడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను మాత్రం దేవుడు విడిచిపెట్టను అంటాడు దేవుడు. చూడండి యోబు అంటాడు ఆ మాట. యోబు ఆ 15 అధ్యాయం కూడా చూడండి. యోబు 13 అధ్యాయం 15 వచనం. యోబు గ్రంథం 13:15. ఒకవేళ దేవుడు నన్ను చంపినా పర్వాలేదు, నేను మాత్రం ఆయన విడిచిపెట్టను. ఇదిగో ఆయన నన్ను చంపినను, రుజువుపరుచుకుంటాను అంటున్నాడు. ఏనాడు చెప్పండి? ఆయన ఒకవేళ నన్ను చంపినా ఆయన ఏమంటున్నాడు? నేను కనిపెట్టుకుంటా. అంటే ఆయన చంపినా కూడా నేను ఆయన విడిచిపెట్టే పరిస్థితే లేదు. కాబట్టి అంత విశ్వాసం, అంత ప్రార్థన జీవితం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రభు మీద విశ్వాసం పెడుతురు గాక. ఒకవేళ ఆయన యోబు అంటున్నాడు, అన్ని కోల్పోయాయి, చివరికి శరీరం అంతా ఆ రోజుకు మరణానికి దగ్గర వెళ్తున్నాయి. ఆయన ఒకవేళ నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆయన్ను వదిలిపెట్టలేదు. ఆయన విశ్వాసాన్ని దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. మూడోది మనం చూద్దాం. 200 వేల బంధకాల్లో పడి ఉన్నారు. అయినా ఎవరి మీద విశ్వాసం పెట్టారు చెప్పండి? వారు అప్పటికి చెరలో ఉన్నారు. ఆ చెరలో, బంధకాలలో, కన్నీళ్ళలో, కట్టలో కట్టబడ్డారు. అయితే మీ కోటలో ప్రవేశించమంటున్నాడు దేవుడు. నిరీక్షణ గలవారులారా మీ కోటలో ప్రవేశించండి. ఎక్కడైతే మీరు అవమానపరచబడ్డారో, నిందించబడ్డారో, ఎక్కడైతే శ్రమలు వచ్చాయో మీకు, దాని బదులు 200 మేలు నీకు నేను కలగజేస్తానంటాడు. జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ 3 విషయాలు దేవుడు మీకు కృప చూపును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, అందరూ ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడును గాక. వాక్యం నీది, ప్రజలు నీవారు. నీ అందు విశ్వాసంలో నిరీక్షణ గలవారు ఒకటుకు, ప్రార్థన పరులు ఒకటుకు, భక్తి గలవారు ఒకటు, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభువా, విశ్వాసాన్ని కర్త అయిన యేసు వైపు చూచుచు నాయన, ఏ సమస్యలైనా నీ వైపు చూడగలిగిన కృప చూపండి. నీ వైపే వారి ధ్యాస, మనసు నీ మీద పెట్టుకోగలిగిన కృప చూపండి ప్రభువా. ఎత్తబడిన వాక్యం హృదయంలో నాటి ఫలింపు దయచేసి మహిమ పొందుకోమని గణపరుసు స్వామి పరిశుద్ధాత్మ దేవ, వారి ప్రతి హృదయంలో ఈ వాక్యం పనిచేయను గాక కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చిన బిడ్డలకు ప్రభుత్వం ఉండదు గాక. యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు.